ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ గుంటూరులో గుండె శస్త్రచికిత్స వైద్య బృందం ఒక విశిష్టమైన వైద్య విజయాన్ని నమోదు చేసింది. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 64 ఏళ్ల రోగికి మెలకువలోని కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫిక్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఆధునిక గుండె వైద్యంలో ఒక కీలక మైలురాయిని సాధించింది. ఈ రోగి డయాబెటిస్, హైపర్ టెన్షన్ తో పాటు 3 గుండె రక్తనాళాలలో తీవ్రమైన పూడికలతో బాధపడుతూ గతంలో కుడి ఊపిరితిత్తి క్యాన్సర్ కు చికిత్స పొందారు. కుడి ఊపిరితిత్తి భాగాన్ని తొలగించి లొబెక్టమీ శస్త్రచికిత్స అనంతరం రేడియోథెరపీ, కియోథెరపీ కారణంగా ఊపిరితిత్తుల పనితీరు గణనీయంగా దెబ్బతింది. ఈ కారణంగా సాధారణ మొదతో చేసే గుండె శస్త్రచికిత్స ఈ రోగికి అత్యంత ప్రమాదకరంగా మారింది. ఈ క్లిష్ట పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొంటూ ప్రముఖ సీనియర్ గుండె శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ జయరాం పాయ్ మరియు సీనియర్ డిఎం అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ లోగనాథన్ ఆధ్వర్యంలో సాధారణ అనస్థీషియా ఇవ్వకుండా మెలకువలోనే బైపాస్ శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. ఈ వినూత్న పద్ధతి వల్ల వెంటిలేటర్ అవసరం లేకపోవడంతో శస్త్రచికిత్స అనంతరం వచ్చే ఊపిరితిత్తుల సంబంధిత సంక్లిష్టతలు గణనీయంగా తగ్గాయి. ఈ బైపాస్ సర్జరీలో మత్తు ఇవ్వకుండా అంటే ఎవేక్ పేషెంట్కి అంతా తెలుస్తూనే ఉంటుంది. ఎవేక్ బైపాస్ సర్జరీ చేశారు. సో దాని డీటెయిల్స్ ఇంకొంచెం చెప్తారు. అయితే ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దాదాపు ఫస్ట్ కార్డియక్ ఆపరేషన్ 1996లో చేసాం. ఈ కోస్టల్ హెల్త్ కారిడార్లో విజయవాడలో చేసాం. ఆ తర్వాత 2016 నుంచి గుంటూరులో మొదలుపెట్టి గుంటూరులో సర్జరీస్, అలాగే ఒంగోలులో కూడా సర్జరీలు చేస్తున్నాం. ఇప్పుడు ఒక పెద్ద కార్డియోథొరాసిక్ సర్జికల్ టీము ఏర్పడింది. అంటే మనం చిన్నపిల్లల సర్జరీలు దాదాపు ఒక 1500 చేసాం. అవి కాక ఒక 30,000 పైగా గుండె బైపాస్ సర్జరీలు కానీ, వాల్వ్ ఆపరేషన్స్ కానీ, కాంప్లెక్స్ కార్డియక్ సర్జరీస్ అన్నీ చేయగలిగాం. మినిమల్ యాక్సెస్ సర్జరీస్ కానీ ఇవన్నీ చేసాం. సో ఇప్పుడు ఈ కోస్టల్ హెల్త్ కారిడార్ అనేటటువంటి దీంట్లో ఉండేటటువంటి 1000 పడకలు కూడా ఒక హాస్పిటల్ కిందే వస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా మేము ఇంటర్ కనెక్టివిటీ పేషెంట్స్ గురించి మాట్లాడుకోవడం కానీ, సర్వీసులు గుంటూరు సర్జన్స్ విజయవాడ కానీ, విజయవాడ సర్జన్స్ గుంటూరు కానీ, ఇక్కడి నుంచి ఒంగోలు కానీ, అంటే ఈ 6 కార్డియోథొరాసిక్ సర్జన్స్ కూడా నిష్ణాతులైనటువంటి సర్జికల్ టీమ్. ప్రాబబ్లీ ఇండియాలో ఏ ఒక్క హాస్పిటల్లో కూడా 6 కార్డియోథొరాసిక్ సర్జన్స్ ఒకే ప్లాట్ఫామ్ మీద ఒకే హాస్పిటల్లో ఇంత అనుభవంతో, అంటే దాదాపు ఒక్కొక్కళ్ళు 10,000, 15,000 సర్జరీలు చేసినటువంటి అనుభవం. అందులో మినిమల్ యాక్సెస్ కార్డియక్ సర్జరీ, హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్, అయోటిక్ వాల్వ్ సర్జరీ, వాల్వ్స్ డబుల్ వాల్వ్ సర్జరీ, కమాండో ఆపరేషన్ అంటారు. మళ్ళీ దాని లోపల ఇంకా వేరే రిపేర్స్ లాగా చేస్తారు. ఎక్స్పీరియన్స్ కూడా వెళ్ళకుంది. అండ్ సార్ ఇప్పుడు ఎవరైతే కొత్తగా కూడా జాయిన్ అయ్యారో ఆయన కూడా ప్రీవియస్ గా మిక్స్ సర్జరీస్ 1200 మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీస్ అని అవి కూడా చేస్తున్నారు. సో ఏదైతే పెద్ద మనం అనుకున్నట్టు హైదరాబాద్, చెన్నై వాటిలో జరుగుతున్నాయో అంతకంటే మంచిగా దానిలో 30% తక్కువ దీంతో మనం చేయగలుగుతున్నాము ఇక్కడ. సో థ్యాంక్ యూ ఆల్ అండి. మీ ద్వారా అందరికీ ఇక్కడ ఏమేం జరుగుతున్నాయో తెలియాలని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రకాశం జిల్లా నాకు 2018లో లంగ్ లోపలికి జరిగింది సార్. తర్వాత మళ్ళా ఒక నెల క్రితం కొంచెం హార్ట్లో బరువు పెట్టినట్టుగా అనిపించింది. గమ్మత్ ఏంటంటే నాది లంగ్లో క్యాన్సర్ ఉందనేది ఉన్నాను. ఇక్కడే నాకు ట్రేసర్ చాలా సంతోషంగా 2018లో చెప్పారు. అప్పుడు పల్మనాలజిస్ట్ వచ్చేసి నాగేశ్వరరావు గారు. ఆ తర్వాత చెప్పారు ముక్కులో నుంచి బ్రాంకోస్కోపీ తీయాలన్నాను. సరే ఆ తర్వాత తీశారు. తర్వాత ఇక్కడ బాబురావు గారు కూడా చూపించారు. తర్వాత మొబైల్లో చేశారు. కానీ 3 నెలలు 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చిందండి. కానీ గమ్మత్ అంటే నేను చాలా చాలా భయపడిపోయాను. లంగ్ సంబంధంగా ప్రాబ్లం ఉంది, మరి ఎట్లా ఉంటుందో దీంట్లో కూడా చాలా నేను భయపడితే జయరాం పాయ్ గారు ముఖ్యంగా నాకు మంచి ప్రోత్సాహం, ధైర్యాన్ని ఇచ్చారు. అలాగే లోకనాథ్ సార్ కూడా చాలా ధైర్యాన్ని ఇచ్చారు. ముఖ్యంగా పి రమేష్ బాబు గారికి వందనాలు సార్. చాలా సంతోషంగా ఎలాంటి నొప్పి కూడా లేదు. చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను సార్. మిగిలిన స్టాఫ్ అందరూ కూడా